హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు గార్డెన్లో పింక్ మందార, అంటే లైట్ పింక్, ఇవి లైట్ పింక్ మందార. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ మందార. రెడ్ ఇది వేరే పింక్, ఇది థిక్ పింక్ ఉంటుంది కదా, అవి ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి చూడొచ్చు. నిన్న వీడియోలో చూపించాను కదా, ఒకటి అది పండుగ కొట్టింది కదా. ఇప్పుడు దీన్ని కూడా ఈరోజు పాలినేట్ చేసుకున్నాను అనుకో. ఇక్కడ ఒకటి ఉంది మేల్ ఫ్లవర్, ఇగో ఇక్కడ ఒకటి ఉంది. ఈ రెండింటిని మంచిగా కాపాడుకోవాలి. ఇక్కడ ఒక బెండకాయ వచ్చింది, ఇది ఒక్కటే కదా అని కోయకుండా అనుకో, ఇది ముదిరిపోతుంది, దేని పనికి రాకుండా అవుతుంది. మళ్ళీ ఇది ఇలా వదిలేసినాం అనుకో, ఇది మళ్ళీ సైజు రాదు. అందుకే ఈ ముదిరిపోయి చెట్టు మీదనే అయ్యేదాకా ఉంచకూడదు. ఇది చూడండి తోకబంతి, ఇప్పుడిప్పుడే చిన్నగా మంచిగా వచ్చింది, అసలు మంచిగా చక్కగా బ్రతికింది. ఒకటి తెచ్చాను కానీ వర్షాలు పడి దానికి ఎండ సరిగా పడక అది చనిపోయింది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఒకటి పెట్టాను కదా, ఇది చనిపోయింది ఇక ఆల్మోస్ట్. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎండ కూడా పడట్లేదు, కాస్త ఎండ పడట్లేదు. ఇక వర్షాలు బాగా పడినాయి కదా, ఎండలేక అంతే, ఇక వాటర్ ఎక్కువై అది చనిపోయింది. ఇదిగో టమాటాలు కొంచెం దూరంగా ఉన్నాయి కానీ కోసేస్తాను, ఎందుకంటే మొక్క రోజు కోస్తూనే ఉన్నా. ఆ మొక్క బరువు తట్టుకోవాలంటే ఇవి పక్కకు పెట్టినా కూడా ఈజీగా పండిపోతాయి, దూరంగా వచ్చినాయి కాబట్టి. గోంగూర రేపు కోస్తాను, ఎందుకంటే మనకు ఇందులోనే గోంగూర మొక్క ఉంది, ఇందులోనే టమాటా ఉంది, ఇందులోనే సొరకాయ మొక్క ఉంది. ఎందుకంటే పోషకాలు అందాలి కాబట్టి దాన్ని కోద్దామని అనుకుంటున్నా. దీనికి ఇప్పుడే నీమాయిల్ స్ప్రే చేసిన, అంతా ఎట్లయింది చూడు. అందుకే దీనికి ఏదో పెస్ట్ ఉందని నీమాయిల్ అయితే స్ప్రే చేసిన. కొంచెం వేరే వర్క్ మీద వచ్చినాయి కాబట్టి అది చూపించలేదు. ఈ మందార మొక్కలు చూడండి ఎంత పెద్ద టమాటో వచ్చిందో. ఇది చెర్రీ టమాటో కాకపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇక ప్రతి దాంట్లో చెర్రీ టమాటో అన్నట్టుగా ఉంటే ఎన్నెన్ని వాడుకుంటాం, తీసేస్తూ ఉంటాను. ఈ మందార మొక్క అప్పుడు టబ్బు పగిలింది కదా, దీనికి ఇచ్చే పోషకాలన్నీ ఇట్లా పోతాయి, అందుకే ఎక్కువ అసలు పువ్వులు పూయట్లేదు. దీనికి కూడా పెస్ట్ అయితే ఉన్నది. ఇంకా చూసారు కదా, చూడండి కరివేపాకు ఎంత లేతగా ఉందంటే, ఈ చెట్టు మీద ఆకులే తినబుద్ధి, ఎంత బాగున్నాయి అసలు. గోంగూర మొక్కలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇందులో అంతా అవి ఇవి మొలకెత్తినాయి. ఇది చూడండి గరిక, ఇది మొన్న వినాయక చవితి అప్పుడు కోసా కానీ ఇవి వినాయకుని దగ్గర పెట్టేద్దాం. ఇంక ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఎంత బాగున్నాయో మొగ్గలైతే. మార్నింగే కోసా పూజ కోసం మొత్తం కూడా. ఈరోజు సాయంత్రమే కోసేస్తా, మార్నింగ్ కోయాలన్నా చాలా టైం పడుతుంది. ఈవినింగ్ కోసి మంచిగా మాలల్లో పెట్టుకుంటే పూజకు బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, అసలు కౌంట్లెస్ అనమాట. చూసారు కదా, ఇందులో పెద్ద పెద్ద మొక్కలు ఉండడం వల్ల చూడండి వాటర్ వేయాలి, దీనికి డ్రైగా ఉంది దీని సాయిల్ అంతా కూడా. ఇగో ఇందులో ఇంత పెద్ద పెద్ద రావి చెట్టు ఇవన్నీ ఉంటే కట్ చేసేసిన. ఈ గులాబీ మొక్కలోనే ఉన్నది ఇది. ఇక్కడనేమో రేగు మొక్క, ఈ పింక్ గులాబీలో ఈ రేగు మొక్క ఉంది. ఇవన్నీ కట్ చేసాయి ఇప్పుడే. ఇగో పింకుది వచ్చింది ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు మీరు, మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించిన ఎంత బాగా వచ్చినాయో. అన్నీ ఒకేసారి పూసేటప్పుడు కోద్దాం అనుకున్నాను కానీ ఇంకా అలా పూసేసరికి ఈ పువ్వులన్నీ రాలిపోయేలా ఉన్నాయి. అందుకే ఇవి కోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పూజకు వాడుకోవచ్చు. ఇవి కోస్తుంటే ఎక్కడ మొగ్గలు చిదిగిపోతాయని నాకు భయం వేస్తుంది. అందుకే అంటే వాటికి ఏమీ హాని జరగకూడదు. ఇవి పెద్ద పెద్ద మొక్కలు కాబట్టి వర్షం వచ్చినా కూడా వీటి సాయిల్ అనేది వెంటనే డ్రై అయిపోతుంది. అందుకే వాటరింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇవైతే ఇప్పుడు నేను జస్ట్ అనుకోకుండానే కోసాను. ఎంత బాగున్నాయి కదా, ఇవి కూడా కోసాను కదా. నిన్ననే ఒక్కరోజే వర్షం పడలేదు, ఇంకా రోజు పడతానే ఉంది. కానీ సబ్జా గింజల చెట్టు ఇది ఎప్పుడో ఒకరోజు అయితే తీసేస్తాను ఇందులో నుంచి, వేరే దాంట్లో పెట్టుకోవాలి. లేదంటే నాకు మల్లె చెట్టు
ఎంత పెద్దగా అయ్యేదో మల్లె చెట్టు అయితే. దీనివల్ల మల్లె చెట్టు ఎదగట్లేదు అనిపిస్తుంది. అంటే మెయిన్ ఇది గుబురుగా అవడం వల్ల ఏంటంటే దీనికి ఎండ అనేది పడట్లేదు మల్లె చెట్టుకి. ఇక ఎంత పెద్దగా పొదలాగా ఉంది చూడండి. ఇంత పెద్దగా ఉంటే దానికి ఎక్కడ శ్వాస ఆడుతుంది. ఇక ఇక్కడేమో చామంతి, ఇప్పుడే మొగ్గలు వస్తుంది చామంతి. ఇగో చూడండి మొగ్గలు వచ్చేస్తుంది. చామంతి నాటుకోవడానికి ఇగో ఇక్కడైతే నేను పెట్టేసా, ఇందులో మట్టి పెట్టేసా. రేపు నాటుకుంటాను. కొంచెం తడిపాను అన్నమాట. ఇది తడిపాను కదా, మంచిగా డ్రై అది మొత్తం లూజ్ అవుతుంది సాయిల్. ఇందులో చామంతులు రేపు నాటుకుంటాను. రేపటి వీడియోలో చూపిస్తుంది. బంతి మొక్క చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇంకా ఫ్లవర్స్ వస్తాయి అనుకుంటా, నాకంటే ఎయిట్ అయింది అది. ఇక్కడ క్రీపర్ రోజ్ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో అసలు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. అబ్బా ఏం లేదు కానీ వీటి ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. అమ్మో ఆల్రెడీ ఇక్కడ గుచ్చుకుంది. బా ఇవి క్రీపర్ రోజు. ఇక్కడ బీరకాయ ఫ్లవర్ ఎప్పుడు వచ్చిందో నేను చూసుకోలేదు. ఇది పాలినేట్ చేయలేదు కాబట్టి ఇది కాయగా మారదు. నేను ఈవినింగ్ టైంలో రావట్లేదు, ఇక నుంచి ఈవినింగ్ టైంలో వచ్చి చూసుకోవాలి. అలా చూస్తేనే మనకు కాయలు అనేది అవుతాయి. హ్యాండ్ పాలినేట్ చేయకపోతే అసలు అవ్వవు. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది చేసుకోవాలి. హ్యాండ్ పాలినేట్ చేస్తేనే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా గార్డెన్లో ఈరోజు అప్డేట్ అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, మన వీడియోని లైక్ చేయండి.